హాయ్ అందరికీ, నేను మీ సూర్య. ఈరోజు నేను కోడిగుడ్లు ఫ్రై ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఇది కూర కింద కాదండి, స్నాక్స్‌లా తినడానికి చాలా బాగుంటుంది. టమాటా సాస్‌తో తింటే ఇంకా బాగుంటుంది. చూడండి, 4 గుడ్డుల్ని నేను శుభ్రంగా కడుక్కొని ఇలా ఉడకపెట్టుకొని ఇలా తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక ఇది 2 ముక్కలుగా కట్ చేసి లోపల ఎల్లో ఉంటుంది కదా, అది అన్నిటిలోది తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆ వెల్లోని స్పూన్ తోటి బాగా చూడండి, నేను చూపిస్తాను. ఇలా వేసుకున్నాక స్పూన్ తోటి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. పెద్దగా కట్ చేసుకోకండి, సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చూడండి మళ్ళీ ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని కొంచెం గట్టిగా నొక్కి పెట్టాలి. చూడండి, అప్పుడు వేపినప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. తర్వాత ఒక కోడిగుడ్డుని ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ముగుడు పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక బాగా వేడెక్కాక మనం గుడ్డుని ఇలా ముంచుకుని దీంట్లో ఇలా ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అవనివ్వాలి. చూడండి, ఇలా మాట రెండు వైపులా బాగా ఫ్రై అయినాక చూడండి, వేడి వేడిగా మన కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి.